హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఇది చాలా అంటే చాలా సింపుల్ వ్లాగ్ అనమాట. ఇక మార్నింగ్ క్యారేజ్ కట్టడం చూపించాను, అలాగే మధ్యాహ్నం చూపించాను. ఒక ఇడ్లీ పిండితో మీకు ఒక మంచి కేక్ రెసిపీ అయితే చూపిస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూస్తూ ఉండండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఇక్కడ మా వాడికి రోజు ఉదయాన్నే లేట్ అయినప్పుడల్లా ఏం చేస్తానంటే కోడిగుడ్డు పొరటు అయితే చేస్తాను. ఇక కోడిగుడ్డు పొరటు చేసే బదులు లైట్గా కర్రీ లాగా చేద్దామని చెప్పేసి ఈరోజు టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసి జ్యూసీగా వచ్చేటట్టు చేస్తున్నాను అనమాట. అంటే కోడిగుడ్డు పొరటే పెడుతుంటే ఏమవుతుందంటే డైజెషన్ కొంచెం లేట్గా అవుతుంది. ఈ టమాటా, ఉల్లిపాయ ఉంటే కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి త్వరగా అరిగే ఛాన్సెస్ ఏమన్నా ఉంటుందేమో అని చెప్పి ఇలా కూరలాగా చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో నేను మీకైతే ఎక్కడ కనిపించను, జస్ట్ నేను చేసే పని మాత్రమే చూపిస్తున్నాను. అంటే సరిగా రెడీ అవ్వలేదన్నమాట. మళ్ళీ ఎందుకులే ఎలా పడితే అలా ఉండి వీడియోలో కనిపించడం అని చెప్పేసి నేనైతే వీడియోలో కనిపించలేదు. వీడియోనైతే చివరి వరకు చూడండి, మంచి రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి క్యారేజ్కి అయితే రెడీ చేసేసాను, వంట చేసేసాను. టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. మినపట్టు వేసాను. మా వాడు మినపట్టు అయితేనే కొంచెం ఒక ముక్క అర ముక్క తినేసి వెళ్తున్నాడు. ఏ ఇడ్లీ అయినా ఇక వేరే ఏదైనా సరే సరిగా తినట్లేదు అనమాట. వాడికి నచ్చిన టిఫినే చేసి పెడదాము అన్నట్టుగా మినపట్టు చేసి బెల్లం పాకం అయితే చేసిస్తాను అనమాట. ఇక మా వాడికి అయితే క్యారేజ్ కూడా కట్టేసాను, టిఫిన్ కూడా పెట్టేశాను. ఇక రెడీ చేసేసాను అనమాట. రెడీ చేసిన వెంటనే ఇక వాళ్ళైతే బయలుదేరి వెళ్ళిపోయారు. అప్పటికే లేట్ అయిపోయింది, చాలా హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోయారనమాట. అందుకని చెప్పి నేను మిగిలినవి ఏవి చూపించలేకపోయాను వీడియోలో. అలా వీడియోలో ఏమో మంచిగా రెడీ అయి తీసినవేమో వైరల్ అవ్వవు, కానీ నైటీల మీద పిచ్చిగా ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి అనమాట. ఇక చూసిన వాళ్ళేమో అడుగుతున్నారు, డ్రెస్సులు వేసుకొని చేయొచ్చు కదా నైటీల మీద ఎందుకు అని చెప్పేసి. మరి ఏం చేస్తాం, నేను ఎప్పుడన్నా ఒకసారి నైటీ మీద తీసిన వీడియోనే వైరల్ అయ్యింది. ఇక అదే చూస్తూ ఉంటారు. ఇక మంచిగా డ్రెస్సులు వేసుకొని మంచి రెసిపీస్ మంచిగా వీడియో తీసిన రోజేమో ఎవరు చూడరు అనమాట. ఇక అలాగా ఫ్లాప్ అవుతుంది అదనమాట. అందుకనే అన్నాను సరిగా రెడీ అవ్వలేదు, చూపించను అని చెప్పేసి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే చెప్పాను కదా, ఇడ్లీ పిండితో నేను కేక్ అయితే చేస్తా అని చెప్పి. నేనైతే ఇది మా అత్త దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆవిడైతే డేక్షా రొట్టె అని పిలుస్తారనమాట. నేనైతే అందరికి అర్థమయ్యేటట్టు కేక్ అని చెప్పాను అనమాట. ఇదైతే పిండి అయితే పులవని పిండి తీసుకోవాలి. నేను ఉదయం మినపట్లు వేస్తాను కదా, మా వారైతే తినలేదు, నైట్ తిన్నది నాకు కొంచెం డైజెషన్ అవ్వనట్టుంది, నేను అయితే తినను అని చెప్పారనమాట. ఆయనకు వేయాల్సిన తాలూకు దాంట్లో దీన్ని ఏం చేశానంటే ఇంకొంచెం లూజ్ చేసేసి దానిలో ఇడ్లీ రవ్వ అయితే వేసి కొంచెంసేపు ఒక 1 అవర్ అలా నానబెట్టాను. నానబెట్టిన తర్వాత స్వీట్కి కావాల్సినంత బెల్లం అయితే తీసుకున్నాను. ఏం లేదు, అసలు ఏం వేయాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం ఉంటే దీంట్లో సోడా ఉప్పు వేసుకోవచ్చు, ఉబ్బాలి అనుకుంటే. లేదనుకుంటే ఇక డైరెక్ట్ బెల్లం వేసుకొని ఇక కలిపేసేసుకొని ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకొని కొంచెం ఆయిల్ పోసేసుకొని ఇంకా పెట్టేసుకోవడమే. కుక్కర్లో నేను ఎటువంటి స్టాండ్ ఏం పెట్టలేదు. ఇక బాక్స్ గిన్నెలోనే కలిపాను కదా, ఆ బాక్స్ గిన్నెలోనే పెట్టేస్తాను యాజ్ ఇట్ ఈజ్. చాలా ఈజీగా కుక్ అవుతుంది అనమాట. కాకపోతే సన్న పొగ మీద పెట్టుకోవాలి, సన్న మంట మీద పెట్టుకుంటే మనకి మంచిగా కుక్ అవుతుంది ఈవెన్గా మొత్తము. టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు పులవకూడదు అనమాట, పులవపోతేనే మనకు ఆ కమ్మదనం అనేది తెలుస్తుంది. పంచదార కన్నా బెల్లమే బాగుంటుంది, పిల్లలు బాగా తింటారనమాట. ఒకసారి ట్రై చేయండి. మీరు నూనెకు బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు, వెన్న వేసుకోవచ్చు అనమాట. బాగా తింటారు ఇష్టంగా. నేను మా బాబు కోసమే చేసి పెట్టాను అనమాట. అదైతే చాలా ఇష్టంగా తిన్నాడు. ఆ కేక్ కన్నా మంచిగా మనకి హెల్తీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి కంపల్సరీ ఈ రెసిపీని అయితే. ఇక మా వాడైతే ఇక్కడ కూర్చొని ఈవినింగ్ వచ్చేసాడు, కాసేపు ఆడుకొని వచ్చాడు. ఇక జ్యూస్ చేయమంటే నేను జ్యూస్ చేయలేదనమాట. వాడే బనానా తీసుకొని తింటున్నాడు. చిన్నప్పుడు అయితే అసలు బనానా పెట్టడానికి చాలా తంటాలు పడేదాన్ని, అస్సలు తినేవాడు కదా, బనానానే ముట్టుకునేవాడు కాదు. అంటే బాగా సన్నగా ఉండేవాడు అనమాట. అందరూ చెప్పేవాళ్ళు ఇలా బనానా తింటే పిల్లలు మంచిగా ఎదిగొస్తారు అని చెప్పి. చెప్పది అదేంటి ఇక్కడ 6 ఉంది కాబట్టి, ఫస్ట్ లెటర్ 6 ఉంది కాబట్టి ఇక్కడ మౌత్ క్లోజ్ చేసావు. ఫస్ట్ లెటర్ ఏది ఉంటే దానికి అది చెప్పాలి. ఇది స్మాలర్ దెన్, ఇది చెప్పి ఇప్పుడు గ్రేటర్ దెన్. బిగ్గర్ దెన్ అనకూడదు, బిగ్గర్ దెన్ అంటే రాంగ్. స్మాలర్ దెన్, గ్రేటర్ దెన్.
నో, దిస్ ఈస్ ద స్మాలర్ దెన్. పెట్టడం మంచిగా పెడుతున్నావులే కానీ చెప్పడం నేర్చుకో. ఫస్ట్ ఏ లెటర్ ఉంటే అది అనాలన్నమాట. గ్రేటర్ దెన్. నెక్స్ట్. వెరీ గుడ్ అనమాట. ఆ విధంగా అయితే హోంవర్క్ కూడా పూర్తి చేయించాను. చేసిన కేక్ కూడా తింటున్నాడు అనమాట కూర్చొని. ఇక నైట్ కోసం అని చెప్పేసి జొన్నలను రాగులు అయితే జావ కాసుకుంటున్నాను. అంతకుముందు కూడా పెట్టాను, పర్టికులర్గా దీని గురించే పెట్టాను అనమాట. నా చిన్నప్పుడు ఏంటంటే వీటిని మా నాయనమ్మ ఇలాగ తీసుకొచ్చి కోళ్ళకు పెట్టేదనమాట. కోళ్ళకి చిన్నపిల్లలు అంటే కోడి పిల్లలు ఉంటేనేమో జొన్నలు రాగులు తడిపేసి కొంచెం నానబెట్టి పెట్టేది. పెద్ద కోళ్ళు పుంజులు ఉంటాయి కదా, సంక్రాంతి కోసం అని చెప్పి పుంజులు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు అనమాట. వాటి కోసమేమో ఇక డైరెక్ట్గా ఇలాగ పెట్టేదనమాట. బిబ్బలి బలంగా తయారయ్యాయి. అప్పుడేమో కోళ్ళకు పెట్టేవాళ్ళం, ఇప్పుడేమో మనం తింటున్నాం అనమాట. అంటే అప్పుడు తెలియదు దీని విలువ, బలంగా అవుతాము అని చెప్పేసి ఇప్పుడు తెలిసి వచ్చిందనమాట. ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశాను చాలా రోజుల క్రితమే. ఇక ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇక జావ అయితే కాసుకున్నాను. దీనికి కాంబినేషన్గా పెరుగు చట్నీ అయితే చేసుకుంటాను, బాగుంటుంది, నాకు నచ్చింది అనమాట. అందరి గురించి ఏమో కానీ నాకైతే చాలా బాగా నచ్చింది అదనమాట. ఈ నైట్ డిన్నర్ కూడా చూపించేశాను, చూసినారు కదా. ఇక వీడియోలో అయితే నేను ఎక్కడా కనిపించలేదు కదా. ఇక మా వాడైతే మార్నింగ్ చేసిన కేక్ కూడా తినేస్తున్నాడు. వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే నేను బయట కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నా, లోపల ఉంటే రీసౌండ్ వస్తుంది అనమాట, అందుకని బయట కూర్చొని ఇస్తున్నాను. ఇక వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.